ఓదెల. వీళ్ళు మనల్ని వదిలేదెలా? అసలు ఇలా అయితే ఎలా? చాలా కష్టమిలా. పారిపోవాలనుకున్నా ఎలాగోలా. కాలేదు మా వల్ల. సరే, అసలు ఈ ప్రాస పక్కన పెట్టి మూవీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే 'ఓదెల 2'. బేసిక్‌గా 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీకి ఇది సీక్వెల్‌గా వచ్చింది. 'ఓదెల' స్టోరీ రియల్ స్టోరీ అన్నారు. నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది రియల్ స్టోరీ అని. కానీ ఎప్పుడో జమానాలో జరిగిన స్టోరీ అని చెప్పారు. అయితే 'ఓదెల రైల్వే స్టేషనే' చాలా యావరేజ్ మూవీ. 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న వన్ టైమ్ వాచబుల్ అంతే. అలాంటిది ఇప్పుడు దానికి సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడే తేడా కొట్టింది. ట్రైలర్ చూసాక అర్థమైంది. నా కర్మగాలి సినిమా కూడా చూసా. చూడాల్సొచ్చింది. ఈ మూవీలో పనిష్మెంట్ డోస్ 1 అవర్ పెంచారు. ఇంకొకసారి తప్పక సినిమాలోకి వెళ్తే సేమ్ యాజ్ పార్ట్ 1 అదే ఇంట్రో సీన్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. తిరుపతి చనిపోయాక అతనికి సమాధి శిక్ష వేస్తారు ఊరంతా కలిసి. ఆ తర్వాత తిరుపతి పవర్స్ ఇంకా పెరిగిపోతాయి. అలా ఊర్లో మళ్ళీ మర్డర్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. అలాంటి వాడిని ఆపడానికి నాగసాధువు అయిన భైరవిని తీసుకొస్తారు. తర్వాత ఏం జరిగింది అని సినిమా చూసి తెలుసుకోవాలి. నిజంగానే పనిష్మెంట్ లాగానే ఉంది మూవీ. సినిమా సంగతి ట్రైలర్‌లోనే అర్థమైంది. అయినా సినిమాకొచ్చా. అయిపోయింది నా పని. ఫోర్స్‌డ్ సీన్స్ ఉంటాయి. ఫోర్స్‌డ్ కామెడీ ఉంటుంది. ఫోర్స్‌డ్ మ్యూజిక్ ఉంటుంది ఎక్కడైనా. కానీ ఇక్కడ మూవీ ఫోర్స్‌డ్‌గా ఉంది. ఈ మూవీ వరకు టోటల్ ఫిక్షనల్. ఏదైనా కొత్తగా రాసుకుంటే బాగుండేది. కొంచెమైనా రాసుకుంటే బాగుండేది. ఏముందని తీశారసలు? అనవసరంగా ఇలాంటి మూవీస్ తీసి, ఏది పడితే అదే రాసి, డైలాగ్స్ ఎలా పడితే అలా రాసుకొని, క్యారెక్టర్‌ని ఇన్వాల్వ్ చేసి, అసలు బోర్డర్స్ లెవ్వు అని ఏది పడితే అదేనా? క్లైమాక్స్‌లో జస్టిఫై చేశాం అని చూపిస్తే సరిపోద్దా? కరెక్ట్ కాదు ఇలా. ఒక సీన్ గాని, స్క్రీన్ ప్లే గాని, స్టోరీ గాని ఏదో ఒక్కటైనా కొత్తగుండాలి. ఏదైనా ఒక్కటైనా కొత్తగా ఉండొద్దా? లేక సీక్వెల్ అంటే చూస్తారు అని కాన్ఫిడెన్సా? బాలేదు సినిమా అసలు. గ్రాఫిక్స్ అయితే కొన్ని సీన్స్‌లో ఘోరం. ఇంత డ్యూరేషన్ ఎందుకు? స్టోరీయే లేనప్పుడు ఓన్లీ ల్యాగ్ చేయాలి అనుకున్నారా? నాకైతే 'సంపత్ నంది' మీద రెస్పెక్ట్ సగం తగ్గింది. ఇలా చేస్తే ఉన్నది కూడా పోద్ది. క్లైమాక్స్ చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు దాని ముందు రాసుకున్న డ్రామా వర్క్ అవ్వాలి. అదేం లేదు. అలాంటప్పుడు ఎంత మంచి క్లైమాక్స్ ఉన్నా వర్క్ అవ్వదు అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏంటో అంతా ఏదేదో రాసుకున్నారు. ఈ అందానికి పార్ట్ 3 అనౌన్స్ చేశారు మళ్ళీ. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ తమన్నా పర్లేదు. మిగిలిన కాస్టింగ్ కూడా జస్ట్ ఓకే అంతే. మ్యూజిక్ బై లోక్నాథ్ బాస్ యావరేజ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ సూపర్విజన్ సంపత్ నంది. స్టోరీ లేదు. స్క్రీన్ ప్లే రాసుకోలేదు. డైలాగ్స్ ఎందుకు రాశారో తెలీదు. సరే ఇదంతా ఫైన్. డైరెక్టర్ ఉన్నాక మళ్ళీ సూపర్వైజర్ ఎందుకు డైరెక్షన్‌కి? పోనీ కొత్త డైరెక్టర్ కూడా కాదు కదా! 'ఓదెల' డైరెక్ట్ చేసింది కూడా ఆయనే. అసలు డైరెక్షన్ వేరే వాళ్ళకిచ్చి పర్యవేక్షణ చేయడం ఎందుకు? డైరెక్షన్ చేస్తే అయిపోద్దిగా. ఇంకా డైరెక్టర్ అశోక్ తేజ డిసప్పాయింటెడ్. మేబీ ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కువ తీసుకున్నారేమో. ఇంకా నా వరకు సినిమా బాలేదు. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.